ఇండోర్ హోల్కర్ స్టేడియంలో జరిగిన 3వ వన్డేలో భారత్ 41 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. అయితే ఈ ఓటమికి కారణాలేంటి? భారత బ్యాటింగ్ విభాగంలో సమన్వయ లోపమా, లేకపోతే ఫీల్డింగ్లో మనోళ్లు తప్పులు చేశారా? భారత జట్టు ఎక్కువ రన్స్ ఎందుకు చేయలేదు? ప్రెజర్ కారణమా? జట్టుకు సరైన స్ట్రాటజీ లేకపోవడం వల్లనే మ్యాచ్ ఓడిందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన కీలక 3వ వన్డేలో భారత జట్టు 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో న్యూజిలాండ్ 3 మ్యాచ్ల సిరీస్ను 2-1తో గెలుచుకుంది. దీంతో భారత్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. విరాట్ కోహ్లీ 124, నితీష్ కుమార్ రెడ్డి 53, హర్షిత్ రాణా 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్లు ఆడినా భారత్ విజయం సాధించలేదు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 23, రోహిత్ శర్మ 11, జడేజా 12 తక్కువ పరుగులకే వెనుదిరిగారు. శ్రేయస్ అయ్యర్ 3, రాహుల్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కివీస్ బౌలర్లలో క్లార్క్, జాక్ ఫౌక్స్ చెరో 3 వికెట్లు, లెనాక్స్ 2, కైల్ జెమిసన్ 1 వికెట్ తీశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆరంభంలోనే దెబ్బతింది. 5 పరుగులకే 2 వికెట్లు, 58 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అయితే మిచెల్ 137, ఫిలిప్స్ 106 పరుగులు చేసి కివీస్కు భారీ భాగస్వామ్యం అందించారు. ఇది మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత మిచెల్, ఫిలిప్స్ అవుట్ అయినా మిగతా ఆటగాళ్లు మరిన్ని పరుగులు చేశారు. హర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు తీశారు, కానీ కివీస్ను ఆపలేకపోయాయి. ఈ మ్యాచ్లో భారత్ చేసిన పలు తప్పులు ఓటమికి దారితీశాయని నిపుణులు చెబుతున్నారు. ముందుగా బౌలింగ్ ఆరంభంలో వికెట్లు తీసినా మధ్య ఓవర్లలో మిచెల్, ఫిలిప్స్ను ఆపలేకపోయారు. స్పిన్నర్లు, పేసర్లు ఒకేలా రన్స్ ఇచ్చారు. ఛేదనలో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. రోహిత్, గిల్, శ్రేయస్, రాహుల్ తక్కువ పరుగులకే అవుటవడంతో 71 పరుగులకే 4 అవుటయ్యారు. మిడిల్ ఆర్డర్లో కోహ్లీ ఒక్కడే పోరాడాడు. నితీష్, హర్షిత్ మంచి ప్రయత్నం చేశారు, కానీ ఒకే సమయంలో వికెట్లు కోల్పోవడం ఒత్తిడిని పెంచింది. లక్ష్యం భారీగా ఉండటంతో రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. చివరి ఓవర్లలో బౌలర్లు రన్స్ ఇవ్వకుండా ఉండటంలో విఫలమయ్యారు. అయితే భారత్ గెలవాలంటే టాప్ ఆర్డర్ బాగా ఆడాలి. రోహిత్, గిల్ లాంటి బ్యాటర్లు కనీసం 40 నుంచి 50 పరుగులు చేసినా మంచి బేస్ వచ్చేది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మెరుగైన ప్లానింగ్ కావాలి. బౌలింగ్లో మిచెల్, ఫిలిప్స్ భాగస్వామ్యాన్ని 150 నుంచి 160కే ఆపేసి ఉంటే స్కోరు 300కి పరిమితం చేయవచ్చు. ఛేదనలో కోహ్లీతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. హర్షిత్, నితీష్ లాంటి యువ ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసమిచ్చి వారిని ముందు ఆడించాలి. డెత్ ఓవర్లలో బౌలింగ్ను మెరుగుపరచాలి. భారత్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుని పవర్ ప్లేలో వికెట్లు తీయాలి. మధ్య ఓవర్లలో స్పిన్నర్లతో మిచెల్ను ఎదుర్కొని ఫిలిప్స్కు సింగిల్స్ ఇవ్వకుండా చూడాలి. ఛేదనలో టాప్ ఆర్డర్ రన్ రేట్ను 6 నుంచి 7కి ఉంచాలి. మిడిల్ ఓవర్లలో కోహ్లీతో పాటు ఒక బ్యాటర్ ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. లక్ష్యం 320 నుంచి 330 ఉంటే చివరి 10 ఓవర్లలో 100 నుంచి 110 పరుగులు చేయగలిగితే గెలుపు సాధ్యమయ్యేది. బౌలర్లు, యార్కర్లు స్లో బంతులతో డెత్లో కట్టడి చేస్తే భారత్ గెలిచేది. మొత్తంగా ఈ ఓటమి టీమిండియాకు ఓ పాఠమని చెప్పొచ్చు. యువ ఆటగాళ్లు, సీనియర్ల మధ్య సమన్వయం, మెరుగైన ప్లానింగ్తో ముందుకు సాగితే భవిష్యత్ మ్యాచ్ల్లో గెలుపులు సాధ్యమే. ఈ సిరీస్ ఓటమి భారత్కు కొత్త సవాళ్లను అందించింది.